క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 121 కీర్తన 2వ వచనం. యెహోవా వలనే నాకు సహాయం కలుగును, ఆయన భూమాకాశాన్ని సృజించునివాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవునండి, భక్తుడు చెప్తున్నాడు, నాకు దేవుని వలన మాత్రమే సహాయము కలుగును, యెహోవా వలన నాకు సహాయము కలుగును. ఆ యొక్క సహాయం చేయ దేవుడు ఎంత గొప్పవాడంటే, భూమిని ఆకాశాన్ని సర్వసృష్టిని సృజించిన సృష్టికర్త ఆయన ద్వారా మాత్రమే నాకు సహాయం కలుగుతుంది అనేసి. మరి నీ యొక్క శ్రమలలో, నీ శోధనలలో, నీ బ్రతుకుల పరిస్థితిలో నువ్వు ఎవరి సహాయం కోరుతున్నావు? ఎవరి సహాయం నీకు రావాలని నువ్వు ఆశపడుతున్నావు? ఎవరి సహాయం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో? కానీ భక్తుడు ఒక గొప్ప మాట చెప్తున్నాడు, యెహోవా వలనే నాకు సహాయం కలుగును. దేవుని ఘనమైన నామంలో ఒక నామము నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడండి. ఆనాడు భక్తునికే కాదు, ఆనాడు అనేక మంది భక్తులకే కాదు, ఈరోజు నీకు కూడా దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దేవుడి మీద ఆధారపడు, దేవుని యొక్క సహాయం కోరు, దేవుని యొక్క సహాయం కొరకు నువ్వు వేడుకో. దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడండి. ఆయనకు అసాధ్యం అంటూ ఏమీ లేదు. ఆయన భూమాకాశం సృజించిన సృష్టికర్త, గొప్ప దేవుడు. కాబట్టి ఆ యొక్క దేవుని యొక్క సహాయం పొందుకొని ప్రతి శోధనని జయించు. అటు రీతిగా దేవుని యొక్క సహాయము దేవుడు నీకు అనుగ్రహించి ప్రతి శోధన నుంచి దేవుడు నీకు విడుదల కలగచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియపరులకు తండ్రి, ఈ యొక్క అపరాధాలు ఏర్పిస్తున్న ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. వారికున్న శోధనలో, అపాయాలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ప్రేమ ఆధైర్యపడేవారుగా కాక, ఎటువైపో సహాయం కొరకు పరిగెత్తేవారు కాక, భూమాకాశాలు సృజించిన సృష్టికర్త నీవు వారికి దేవుడుగా ఉన్నావని గ్రహించి నీ సహాయం కోరుకొని నీవు ఇచ్చే సహాయం పొందుకొని ప్రతి సమస్యను జయించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.